బిడ్డల ఏడల ఆత్మతో బిడ్డలో నుండి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా ప్రభావ చెప్తున్నా ప్రభావ నోటి బిడగా వాడుకోని బిడ్డని నోటి బిడగా వాడుకొని చదివే మాటలు చెప్పే మాటలు ప్రభావ మళ్ళీ సంవత్సరం దాకా బిడ్డ హృదయంలో నాటబడి ఉండటానికి సాయం చేయాలి మాటలు మారుదేవుల బలపరుచుకుని భద్రపరుచుకుని ప్రభావ మళ్ళీ సంవత్సరం దాకా ప్రభావ అనుమతి చేసుకుని భాగ్యం దయచేసి మాటలు చెప్పే బిడ్డ నిన్ను నోటి బిడగా వాడుకోవాలి 700 దీవెనలుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. అందరికీ దేవునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు సిలువలో 7 మాటలు పలికింది కదా, దాంట్లో నుంచి ఇప్పుడు 2 మాటలు మనం ఉన్నాం. నేను 3వ మాట చెప్పబోతున్నాను. ఒకసారి 3వ మాట మనం చదువుతాం. యోహాను 19:26 అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతనితో తల్లితో చెప్పాను. తరువాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియలోనే ఆ శిశుని ఆమెను తన ఇంటిలో చేసుకున్నాను. ఇక్కడ మనకు ముఖ్యంగా తల్లి ప్రేమ అర్థమవుతుందండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో అంత నరకయాతన పడుతున్నా కూడా తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. తన తల్లి తను చనిపోతే తన తల్లి బాగోగులు ఎవరు చూసుకుంటారు? తనను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత దేవుడు ఉండకుంటే తన తల్లి ఒంటరైపోతుంది. తన తల్లి తోడు ఎవరు ఉండరు. అందుకని దేవుడి మాట పలుకుతున్నాడు అన్నమాట. ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. శిష్యుడు ఇప్పుడు దేవుడి శిలువలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఉన్న ముఖ్య శిష్యుడు ఎవరని? ముఖ్యమైన శిష్యుడు ఎవరికి తినట్లేదు, యోహాను. యోహాను అంత దేవుడు ఎందుకు ప్రేమించిందో? తన ముద్దుల ప్రియుడు కనుక. తనకు సంబంధం ఏంటి? నమ్మకమైన వాడు, తనకు ఇష్టమైన శిష్యుడు. 12 మంది శిష్యులలో తనకు ఇష్టమైన శిష్యుడు ముఖ్యంగా మార్త కుమారుడు. తన తల్లి అయిన తన తల్లి సహోదరి కుమారుడు కనుక దేవునికి అంత ఇష్టం. అందుకని తనకు తన శిష్యుడు దేవుడి శిలువలో ఉన్నప్పుడు తన శిష్యులు ఎవ్వరు లేరు అక్కడ, పారిపోయారు అందరూ. ముఖ్యంగా అక్కడ ఉన్నది యోహాను. అందుకని దేవునికి అంత
నరకయాత్ర వేస్తానని తెలిసి శిష్యులు పారిపోతారు అన్నమాట. యోహాను మాత్రం నా దేవుని కోసం ఎంత నరకయాత్ర పడడానికైనా సిద్ధమని చెప్పేసి అక్కడ దేవునితో పాటే ఉంటాడు. అందుకని దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసి తనలో తన తల్లిని యోహానికి అప్పచెప్తారు అనమాట. అలాగే యోహాను కూడా తన తల్లిని అప్పచెప్తాడు. ఇంకో మాట, తన తల్లి అక్కడ సిలువ దగ్గర ముఖ్యంగా ముగ్గురున్నారు మార్తలు. తల్లి అయిన మార్త, శ్లోప భార్య అయిన మార్త, మగ్దలేని మార్త, వాళ్ళతో పాటు ఇంకా వేరే స్త్రీలు కూడా ఉన్నారు. వారందరూ దేవుని ప్రేమ వల్ల అక్కడికి వచ్చి దేవునితో తన ప్రేమను వ్యక్తం చేసుకుంటూ వారు దేవుడు ఇక్కడ లేదని, మన దగ్గర మా మధ్యలో ఉండడని వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు అన్నమాట. దేవుడు అక్కడ ఓదార్చడానికి వాళ్ళకి ఎవరు లేరు అక్కడ ఓదార్చడానికి. యోహాను 11:19, 11వ అధ్యాయం 19వ వచనం. కనుక యూదులలో అనేకులు వారి సహోదరులను గురించి మార్త మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఎవరికి అప్పగించిండు యేసుక్రీస్తును? ఎవరికి అప్పగించిండు? ఎవరికి అప్పగించిండ్రు? యూదులకు అప్పగించారు. యూదుల్లో యేసును శిక్షించే వారు ఉన్నారు, ప్రేమించే వారు కూడా ఉన్నారు. అలాగే తన తల్లి బాధను చూసి వాళ్ళు యూదుల్లో కొద్ది మంది వచ్చి తన తల్లికి ఓదార్స్తున్నారు అనమాట. తన బాధ భరించలేక తన తల్లి చిన్నప్పటి నుంచి ఎంతో గాఢంగా పెంచి 9 నెలలు కష్టపడి ఎంతో ప్రేమించారు తన తల్లి. తన కొడుకు కళ్ళ ముందు అన్ని నరకయాత్ర పడుతుంటే భరించలేక ఏడుస్తుంటే యూదుల్లో కొద్ది మంది కూడా వచ్చి తన తల్లిని ఓదార్స్తున్నారు అనమాట. దేవుని నామమున ఇచ్చినప్పుడు నాలుగో మాటలు చూద్దాం.